చాలా రోజులైంది కదా, సర్వపిండి చేయొచ్చు కదా. చేస్తా బంగారు తల్లి. సరే పిండి చేసేస్తా. ఇప్పుడు బియ్య పిండి డబ్బాలో పోసుకోవాలి. శనగపప్పు, నువ్వులు కడిగేసుకోవాలి. జీలకర్ర ఉల్లాకు కడుక్కొని వేసుకోవాలి. కొత్తిమీర, కారం తగినంత, సాల్ట్ తగినంత వేసుకొని ఇట్లా కలుపుకోవాలి. పిండి తగినంత వాటర్ పోసుకో. వాటర్ పోసి కలుపుకోవాలి. ముద్దకు వచ్చేటట్టు వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలి. ముద్ద అలా మొక్కుడు. ఇప్పుడు సర్వపిండి ఒప్పుకోవాలి. ఒక ముద్దలా చేసుకొని ఇట్లా చేసుకోవాలి. చేసుకొని దీంట్లో వస్తాలి. దీనికి అంతా ఆయిల్ రుద్దుకోవాలి. ఇలా తయారు చేసుకోవాలి. సరిపోయి హోల్స్ పెట్టాలి. ఇలా రెడీ చేసుకొని గోలించుకోవాలి. అట్లా స్టవ్ మీద అట్లా తవా చేసుకొని పెట్టుకోవాలి. గోలాలి. ఇగో ఇలా గోలించుకోవాలి. తిప్పాలి. సూపర్. వేడి వేడి సర్వపిండి రెడీ. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా చెప్పు. టేస్ట్ చూద్దాం. సూపర్ ఉంది నానమ్మ. థ్యాంక్ యూ. బాగుందా? గుడ్డు తల్లి. దీన్ని పెరుగు పెట్టుకొని కూడా తినొచ్చు. సూపర్. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.